రాముడు సీతను అగ్ని పరీక్షకు పంపించాడు, ఇట్లాంటివి చేయకూడదు. భాష, నేను మళ్ళీ చెప్తున్నా, భాషా బూతులను వేరు. కానీ పాయింట్ ఏంటి, నిజంగా సీతను అగ్ని పరీక్షకు పంపడం అన్నది భారతీయులు రామభక్తులు ఎప్పుడు అదొక్క పని చేయకుండా ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. దానికి ఎవరేం చెప్పినా కానీ చేరవచ్చు ఇలాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి, అయో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష, పతి అనతి తలదాలిచి అగ్ని దూకె సీత, హుతవాహుడు పునీతుడై అని సాగుతుంది పాట. సరే, ఈ పాట పాడని భారతీయుడు ఎవరైనా కానీ సీతను అగ్ని పరీక్షకు గురి చేయడం ఏంటి అని ఎప్పుడో ఒకసారి అనుకోని భారతీయుడు, ముఖ్యంగా రామభక్తుడు ఎవరైనా ఉంటారేమో తెలియదండి. దానికి పండితులు చాలా చాలా అర్థాలు చెప్తారు. కానీ దీనికి దుర్భాషలాడింది మీరు బూతులకు మీరు శిక్షించండి. కానీ ఇవన్నీ ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం గురించి మాట్లాడాడండి. ద్రౌపది వస్త్రాపహరణం రోజు మన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకి అందరు వాడుతున్నారు కదండి. రోజు ప్రజాస్వామ్య మానభంగం జరుగుతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది జరుగుతుందని. కాబట్టి ఇవన్నీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రావణ అన్న పేరు పెట్టుకోవటం కూడా official name change from Joseph to that of figure considered embodiment of evil in Hindu belief system. హిందూ విశ్వాస వ్యవస్థలో దుష్టత్వానికి ప్రతీకగా పరిగణించబడే రావణాసురుడి పేరు పెట్టుకోవటం కూడా చాలా దురుద్దేశంతో జరిగింది అని ఛార్జ్షీట్లో ఆరోపిస్తున్నారు. ఎవరో వ్యాఖ్యాతలో ఇంకొకరో చెప్పడం కాదు. కానీ రామారావు గారి శత జయంతి సందర్భంగా ప్రకటించినటువంటి, చాలా అధికారికంగా ప్రకటించిన, ఇప్పుడున్న వాళ్ళే ప్రకటించిన పుస్తకంలో ఉంది, రావణాసురుణ్ణి అందుకే అభిమానిస్తాను. రామారావు గారు రావణాసురుణ్ణి అందుకే అభిమానిస్తాను. ఈ మొత్తం వ్యాసం రామారావు గారు రావణాసురుడు ఎందుకు, ఆ క్యారెక్టర్ ఏంటి, అది ఏం చేశాడు అని చెప్తూ ఇంకో మాట కూడా అడిగాడు ఆయన. అంతటి మహోదాత్తుడు రాక్షసుడుగా పరిగణించబడడానికి గల కారణం ఏంటి అని రామారావు గారు ప్రశ్న వేశారు. అతని వైష్ణవ ద్వేషం ఒక కారణం. తాను శైవుడు కావడంలో తప్పు లేదు, ఇష్టదైవాన్ని నమ్మి కొలవడంలో అపకారము లేదు. కానీ తన మతాన్ని ఇతరుల మీద రుద్ది పరమత ద్వేషంతో వైష్ణవ పూజ అంటే వైష్ణవ పూజలకు ఆటంకం పరిచాడు. ఎందుకంటే ఆయన శైవుడు కాబట్టి. వైష్ణవులు శైవులు దేశమంతా కొట్టుకున్నారు కాబట్టి. ఇంకా చాలా ఉండేది దీంట్లో. రావణుడి పాత్రతో నిజంగా రామారావు గారికి కూడా, తర్వాత దుర్యోధనుడు, చాలా ఉన్నాయి దీంట్లో. నేను చెప్పేది ఏంటంటే, రావణాసురుడి పేరు పెట్టుకోవటము, రాక్షసుడుగా దుష్టత్వానికి ప్రతీకగా ఇది పూర్తిగా నార్త్ ఇండియన్ థింకింగ్. ఇది సౌత్ ఇండియన్ థింకింగ్ కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దేవదత్తుని పట్నాయక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం లెఫ్టిస్ట్ కాదు. ఆయన ప్రతిసారి పురాణాల మీద రెగ్యులర్గా రాస్తుంటాడు. ఆయన హూ ఆర్ రాక్షసాస్ అని ఆయన ఒకటి రాశాడు. వన్ ఈజ్ రిపీట్. నేను ఇందాక చెప్పింది రామారావు గారి. కొంతమంది అంటుంటారు రామారావు గారు చెప్తే అయిపోయిందా అని. రామారావు గారి కంటే దేవుడిగా పరిగణించబడినవాడు ఎవరన్నా నాకు తెలియదు. వన్ ఈజ్ రిపీటెడ్లీ టోల్డ్ దట్ ఇన్ రామాయణ దట్ రావణ ఈజ్ ది సన్ ఆఫ్ బ్రాహ్మణ్ కాల్డ్ విశ్వావర అండ్ ఏ రాక్షస ఉమెన్ కాల్డ్ కైకేసి, బోత్ ఆఫ్ హూమ్ అపోజ్ రావణస్ అబ్డక్షన్ టు సీత. ఏదో జరుగుతుంది కాబట్టి రాక్షసులు, కాలింగ్ రాక్షసాస్ డెమోన్స్ ఈజ్ పర్హాప్స్ ఏ కన్వీనియంట్ రాదర్ దెన్ ఏ కరెక్ట్ ట్రాన్స్లేషన్. అసలు రాక్షసులు అనడమే చిన్న ఏదో కన్వీనియంట్గా చేసిన వాడే పదం తప్ప ఇంకోటి కాదు. సురలు అసురులు ఉన్నారు, వీళ్ళలో అసురులు పాతాలు ఉంటే. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, వర్మ సనాతనం అన్నదానికి కొంతమంది వ్యాఖ్యాతలు అయిపోయి ఇదే సనాతనం అదే సనాతనం. రావణుడి పేరు నేను చెప్పాను, తమిళనాడులో రావణ లీలే జరిపారు. మీరు లంకకి వెళ్తే రావణుడు ఇంకో విధంగా ఉంటాడు. హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే మన వీళ్ళకి చాలా బలమైన హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే హిడింబికి అక్కడ ఆలయం ఉంటుంది.
హిడింబ ఘటోద్గజుడితోనే మాయాబజార్ అంతా ఊగిపోయింది. వీళ్ళందరూ అసురులా రాక్షసులా ఎవరు చెప్పలేరు. నా పాయింట్ అంతా ఏంటంటే ఇందులో రావణాన్ని పేరు పెట్టుకోవడానికి కూడా పోలీసులు ఇన్ దే రిమాండ్ రిపోర్ట్ అబ్జెక్టింగ్ టు ది బెయిల్ వాళ్ళు రావణ యూట్యూబర్ ప్రశ్న రావణ్ చూస్ ది నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్ డెలిబరేట్లీ టు ఇన్సల్ట్ ది రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ హిందూస్. రావణాన్ని పేరు పెట్టుకోవడమే హిందువుల సెంటిమెంట్లను కించపరచడానికి. అంటే రావణుడు నేను ఎందుకు అభిమానిస్తానని చెప్పిన ఇప్పుడు రామారావు గారి వ్యాసానికి ఏం చెప్తారో తెలియదు. నేను చెప్తుంది ఏంటంటే ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటారు. సత్యం ఒకటే ఉంటుంది, దాని పండితులు పరిపరి విధాలుగా నిర్వచిస్తారు అని. ఏ పండితులైనా లేకపోతే ఏదైనా సంస్కార రహితంగా ఒకరినొకరు తిట్టుకోకూడదు, ఒకరినొక మతాన్ని అనుకోకూడదు. అది రావణ్ ప్రశ్న అడిగినా రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా పొరపాటు. వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు అదే చెప్తున్నారు ఏబి వెంకటేశ్వర. ఏమని మీరు చర్యలు తీసుకోండి, కోర్టులకు వెళ్ళండి. ఇప్పుడు ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నేను పెట్టిన కేసు 3 ఏళ్ళు తిరిగాను కోర్టు చుట్టూ, పరువు నష్టం కేసు. అది ఇప్పటికీ పరిష్కారం కాలేదు. పరువు నష్టం కేసు ఇప్పుడు తేలదు కాబట్టి నేను పెద్ద కేసులో పెట్టేసి లోపల పడేస్తానంటే అది ఎలా కుదురుతుంది అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి నేను అనుకుంటాను న్యాయస్థానాలు వీటిని లోతుగా పరిశీలిస్తాయి. ఎవరు ఈ విషయం మాట్లాడినా అందరికి ఏదో పని కట్టుకొని ఎవరినో ఎవరికేం అవసరం ఉంది? ఓ కమ్యూనిస్టులకో కాంగ్రెస్కో లేకపోతే ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడిన ఏబి వెంకటేశ్వరరావుకో ఏం సంబంధం అసలు? నేనైతే అప్పుడు కలుసుకోలేదు, నేను ఇంటర్వ్యూకి కూడా నేను వెళ్ళలేదు. ఉదాహరణకు సమస్య అది కాదు ఇక్కడ. ఈరోజు ఆయనకు రేపు ఇంకొకరికి, అంతే కదా. కాబట్టి మనతో ఇప్పుడు జడశ్రావణ్ ఈ కేసులో ముఖ్యంగా ఈయన తరఫున వాదిస్తున్నాడు. సార్ జడశ్రావణ్ 2024కు ముందు ఎవరు సార్ జడశ్రావణ్ చేసిన వీడియోలు కేసులు ఎవరి తరఫున వేసారు సార్ వాళ్ళు? కాబట్టి ఇక్కడ ఒకటే, శృతి మించి ఏకపక్షంగా లేకపోతే అప్రజాస్వామికమైనవిగా చెప్పబడే చట్టాలను అసాధారణంగా వాడాలి. బ్రహ్మాస్త్రాలను ప్రతిసారి కూడా వాడకూడదు. ఇక్కడ దాన్ని వాడటం అన్నది తప్పకుండా అభ్యంతరకరం అవుతుంది. ఇది నిన్న మనం చాలా సూటిగా అన్నట్టుగా సెల్ఫ్ గోల్గా ఒక విస్తృతమైన అతనికి ఈ కేసు ఎత్తేయండి అన్నారు, కానీ బూతులను సమర్థించమని ఎవరు చెప్పలేదు. అది చాలా క్లియర్ అది సార్. పోతే నేను అనుకుంటాము ఆధారాలు కూడా లేని పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఉపశమనం ఇవ్వచ్చు, బెయిల్ కూడా ఇవ్వచ్చు. కొంతమంది ఆశిస్తున్నట్టుగా అక్కడే ఉండేటంత పరిస్థితి రాకపోవచ్చు. ఇంకొంతమంది దీన్ని చాలా సాగదీసి ఇంకా ఇతని కులం ఏంటి అనేది కూడా ఉంది ఇందులో. మీరు చూశారు కదా, మీరు కూడా స్టోరీ దీని మీద చేశారు. అదేది బత్మకూర్ ఏదో ఉంది, జోసఫ్. ఎన్నిసార్లు సార్ అది ఏంటి జోసఫ్ రామనామంలాగా జోసఫో లేకపోతే ఇంకొక మహమ్మదో లేకపోతే ఇంకొక బుద్ధిస్ట్ నేమో ఏదైతే ఏంటి సార్, మనుషులు మతం మారారు, ఓకే, అదంతా చట్టబద్ధంగానే జరిగింది కదా. కాబట్టి దీన్ని పెంచడం సరికాదు. ఖచ్చితంగా నేను అనుకుంటాను, ఐ అగ్రీ విత్ కామెంట్స్ మేడ్ బై ఏబి వెంకటేశ్వర. యూ డూ టేక్ యాక్షన్. అంతకుముందు రాజకీయ పార్టీలు సహజంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ఉపా చట్టం సరికాదని వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా చాలాసార్లు వెళ్ళాయి, వాళ్ళు కూడా మాట్లాడారు. కాబట్టి దీన్ని అక్కడే పునఃపరిశీలన. నిన్న మీరు కూడా అన్నారు కదా, కోర్టు కూడా ఏమి ఇచ్చింది, బెయిల్ లేదు, నాన్ బెయిలబుల్ కాబట్టి కేసు ఇచ్చినప్పుడు ఓకే మీరు 14 రోజుల్లో రిమాండ్ తీసుకుపోండి అది. దాని అర్థం ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ది మ్యాటర్. దీని మీద విచారణ ఉండదని ఇంకెప్పుడు అక్కడే అని కాదు దాని అర్థం. బచ్చలకూరి ఎస్ ఐఎమ్ సారీ గుడ్ బచ్చలకూరి జోసఫ్ బచ్చలకూరి. అసలు ఆ మాట కూడా అనకూడదంట సార్. పెన్నేం పెట్టుకుంటారు సార్ చాలామంది. పెన్నేం పెట్టుకోవడం ఏమన్నా మహాపరాధం? నాకు అర్థం కాదు. ఆయన పెన్నేం పెట్టుకున్నాడు రావణ్ అని, బచ్చలకూరి జోసఫ్ అని. ఇంకోటి కూడా చెప్తున్నా, తర్వాత కూడా ఒక ఇది ఉంది అంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని గురించి మాట్లాడకూడదా, పేరు పెట్టుకోకూడదా? నేను ఇప్పుడే మనం చదివి వినిపించా కదా, అంటే కొంతమందికి ఇది మరీ ఇదిగా అనిపించవచ్చు, కానీ మహాభారత్ అని మొదలయ్యేది కదా దేశం అంతా ఒకే కాలంలో. సార్ దాన్ని రాసిన వ్యక్తి ముస్లిం సార్. ఆ స్క్రిప్ట్ టీవీలో మనం చూసింది, ఆయన యాక్టర్ కూడా. దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన శాతవాహన కూడా ఆయన అసలు పేరు గౌస్ సార్. అది చదివి ప్రజలు ఎంత పరవశించిపోయారో. మహాభారత్ అనేది ఇప్పటికి కూడా ఒక రెండో పునర్జన్మలాగా అది ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కాబట్టి
వాళ్ళు దేవిప్రియ ఉన్నాడు, మనకు దేవిప్రియ పేరు ఇంకేదో ఉంది ఉదాహరణకు, ఆయన కవితలు రోజు చదువుకుంటాం మనం. పేర్లు మార్చుకోవడము అదేదో మతానికి సంబంధించిన అంశంలాగా దాన్ని ఒక పెద్ద విషయం చేసి చాలా అర్థం లేని అంశం ఇది. సార్ ఐ థింక్ దీనికి ఒక ప్రజాస్వామికమైన నాగరికమైన పరిష్కారం కావాలి. ఒకవేళ అతను పొరపాటు చేస్తుంటే దాన్ని సరైన పద్ధతిలో దిద్దాలి, అంతవరకే. సార్ సార్ ఏంటి ప్రకాష్ రాజ్ అరెస్ట్ అని చెప్పి మరొక జరుగుతున్న ప్రచారం, పరిశ్రమలపై ఒత్తిడి బీజేపీ పాత్ర ఏమైనా ఉందా అని? అదే నేను ఇందాకే చెప్పబోయింది అంటే, ఒక విధంగా ఈ తతంగం ఇంత దూరం లాగబడ్డం చూస్తుంటే బీజేపీ కేంద్రం వాళ్ళు సనాతనం